వెల్కమ్ టు ఆర్టీ. ముందుగా హెల్త్కి సంబంధించిన విషయాలపైన మనతో మాట్లాడడానికి మహబూబ్ నగర్ సిరి హాస్పిటల్ డాక్టర్ మౌనిక రెడ్డి మన దగ్గర ఉన్నారు. అంటే హార్ట్కి సంబంధించిన విషయాలు, స్ట్రోక్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలనే అంశాలపైన డాక్టర్ మౌనిక రెడ్డితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఈరోజు మహబూబ్ నగర్లో ఒక ప్రైమరీ డాక్టర్గా మీరు ఉన్నారు. అయితే ఈ సందర్భంలో చాలా రోజుల క్రితం చూస్తున్నాం, చాలా చిన్న పిల్లలకు నుంచి 8 ఇయర్స్ 6 ఇయర్స్ వరకు కూడా స్ట్రోక్ వస్తుంది. అంటే ఎందుకు ఈ స్ట్రోకు సడన్గా రావడం విషయాలు మీరు తెలియజేస్తారా? మనకి హార్ట్ అటాక్స్కి మేజర్ రీజన్ మన లైఫ్ స్టైల్ చేంజెస్. ఇవి అన్నీ కూడా మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాము. అంటే ఒకప్పుడు ఉన్న తీరులో మన లైఫ్ స్టైల్ కూడా లేదు. మన లైఫ్ స్టైల్ ఎట్లాగైతే వెస్టర్నైజ్ అయిందో అట్లాగే ఆ రోగాలు కూడా మనకి వెస్టర్న్ రోగాలన్నీ కూడా మన ఇండియాకి అవి వస్తున్నాయి. ఇవి ఏంటి అంటే మెయిన్లీ మన ఊబకాయం కానీ, మనం సరిగ్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ సరిగ్గా చేయలేకపోవడం కానీ, ఎక్కువ స్ట్రెస్ఫుల్ జాబ్స్ కానీ. ఇప్పుడు మనకి మేజర్ ప్రతి జాబ్లో కానీ ప్రతి దీంట్లో కానీ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది కానీ లేకపోతే ఈ అడిక్షన్స్ ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఇంకా అడిక్షన్స్ అనేవి చాలా ఎక్కువైనాయి. స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ. స్మోకింగ్ చాలా చిన్న వయసులో, అంటే ఈవెన్ 30 ఇయర్స్ లోపు వాళ్ళల్లో కూడా చాలా మటుకి ఇప్పట్లో హార్ట్ అటాక్స్ అనేవి చాలా కామన్ అవుతున్నాయి. వాళ్ళందరిలో చూసుకుంటే కూడా కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి స్మోకింగ్ కానీ, లేకపోతే డ్రగ్ అడిక్షన్ కానీ, ఇవన్నీ కూడా కామన్ రీజన్స్ ఉంటున్నాయి మనకి ఇప్పుడు. అదే కాకుండా ఇప్పుడు మన ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా తగ్గింది. ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది. అండ్ మనం తినే తిండిలో కూడా అన్ని మార్పులు చేకూరినాయి. అంత ఫ్యాటీ ఫుడ్స్ కానీ, ఎక్కువ బయట ఫాస్ట్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్, వాటన్నిటికీ బాగా అలవాటు పడిపోయినాం. సో ఇవేంటంటే మెల్లగా మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నిటిని పెంచి అవి అంతా రక్తనాళాల్లో పేరుకుపోయి మనకి ఏదో ఒక రోజు మనకి హార్ట్ అటాక్ లాగా అట్లా చూపిస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో చాలామందికి, అంటే చిన్న పిల్లలతో కూడా ఈ స్ట్రోక్ అనేది స్టార్ట్ అయ్యిందంటే మినిమం ఒక 50 ఇయర్స్ నుంచి లేదా 40 ఇయర్స్ 60 ఇయర్స్కే స్ట్రోక్ అనేది మధ్యకాలంలో మేము విన్నాం. కానీ ఇప్పుడు 20 ఇయర్స్ 18 ఇయర్స్ లోపల కూడా చాలామందికి సడన్ స్ట్రోక్ రావడం వల్ల కూడా ఎలాంటి ప్రథమ చికిత్స చేసినా కూడా వాళ్ళు పేషెంట్ ట్రీట్మెంట్ అందినా కూడా బతకలేని పరిస్థితిలో ఉంటుంది. దీన్ని ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ఇలాంటి సమయంలో? యూజువల్లీ ఏంటి అంటే అంటే యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ అనేవి చాలా ఎక్కువ ఏమంటారు మనకి, అంటే పేషెంట్స్ కూడా తట్టుకోవడం కష్టం. ఎందుకంటే ఓల్డ్ ఏజ్లో అయ్యే వరకు ఏమవుతుంది అంటే వాళ్ళు మెల్లగా మనకి ఇస్కీమిక్ ప్రీ కండిషనింగ్ అంటాం. అంటే వాళ్ళకి కొంచెం కొంచెంగా బ్లాకేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే పక్క రక్తనాళాల నుంచి చిన్న రక్తనాళాల ద్వారా దానికి సప్లై అనేది, ఎక్కడైతే బ్లాకేజ్ ఉంటుందో దానికి చిన్న రక్తనాళాల ద్వారా మెల్లగా సప్లై అనేది ఏర్పడుతుంది. సో కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో ఒకవేళ మనకు హార్ట్ అటాక్స్ వచ్చినా వాళ్ళు తట్టుకోగలుగుతారు కొంతవరకు. కానీ అదే యంగ్ ఏజ్లో అయితే, ఇప్పుడు యంగ్ ఏజ్లో ఏవైనా కూడా అట్లా నిదానంగా స్లో ప్రాసెస్ ఉండదు, ఏదైనా ఫాస్ట్ ఇదే ఉంటుంది. సో అది ఆల్ ఆఫ్ ఎ సడన్ అయ్యే వరకు మనకి పక్కన ఇంకా వేరే ఏమి రక్తనాళాలు కూడా సప్లై చేసే ఇది ఉండదు. కాబట్టి యంగ్ పీపుల్కి ఎప్పుడైనా హార్ట్ స్ట్రోక్స్ వస్తే వాళ్ళు తట్టుకోవడం కూడా కష్టమే. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే హాస్పిటల్ తీసుకొచ్చే సమయం కూడా ఉండకపోవచ్చు. ఇందులో కొన్ని వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. కొన్ని జన్యుపరంగా ఉన్నాయి, వాటిని మనం మార్చలేము. కొంతమందికి ఏమంటే పుట్టుకతోనే కొంచెం రక్తనాళాలు తేడా ఉండడం అవి ఉంటాయి, వాటిని మనం మార్చలేమేమో. కాకపోతే ఇవి మన స్మోకింగ్ కానీ, ఈ డ్రగ్ అడిక్షన్స్ కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో అవి అవాయిడ్ చేసుకోగలిగితే మోస్ట్ ఆఫ్ ద యంగ్ హార్ట్ అటాక్స్ మనము ప్రివెన్షన్ చేయడానికి అవుతుంది మనకి. అంటే ఈ మధ్య కాలంలో కూడా మేడం ఇలాంటి స్ట్రోకులు వస్తాయి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే నయమవుతుంది? అంటే చిన్న ఏజ్ కానంటే దాదాపు 50-60 ఏజ్ వరకు కూడా ఉన్నారు. అంటే ఈ సమయంలో స్ట్రోకులు నిర్ధారించడానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ముందుకు ఎలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి? జాగ్రత్తలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన లైఫ్ స్టైల్ కానీ, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ మ్యాక్సిమం. సో ఇప్పుడు కొత్తగా మనకి వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కూడా ఏంటి అంటే కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది చూసుకుంటాం మనం. కొలెస్ట్రాల్ టెస్ట్ యూజువల్లీ అంతకుముందు 30-40 ఏళ్ళ వాళ్ళకి అట్లా చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటి అంటే ఈవెన్ 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకైనా సరే జస్ట్ రొటీన్గా సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో కొలెస్ట్రాల్ టెస్ట్ రొటీన్గా చేయించుకొని, ఒకవేళ కొలెస్ట్రాల్ ఏమన్నా చెడు కొలెస్ట్రాల్ అవి ఎక్కువ ఉన్నాయి అంటే దానికి తగిన ట్రీట్మెంట్ మందులు అవి ఉంటాయి, అవి వాడుకోవడం కానీ అవి స్టార్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి చాలా వరకు ముందల రాకుండా ఉండడానికి ముందే మనము ప్రివెంటివ్ మెజర్స్ లాగా తీసుకోవచ్చు.
అదే ఒకటి. ఇంకొకటి బిఎంఐ అంటాము. అంటే మన బాడీ మాస్ ఇండెక్స్ అని, మన ఊబకాయం కానీ ఒబేసిటీ కానీ అవన్నీ. ఇప్పుడు ఒబేసిటీ అట్లాంటివి ఏమన్నా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నివారించుకునే ప్రయత్నము, వెయిట్ లాస్ అయ్యేది కానీ, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం కానీ, ఓకే. ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ చేసుకుంటే కొద్ది వరకైనా మనము వాటిని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొకటి షుగర్ కానీ బీపీ కానీ ఇవి కూడా ఇప్పుడు చాలా యంగేజ్లో వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే ఇవన్నీ కూడా మనకి వచ్చే ప్రాబ్లమ్స్. సో షుగర్స్ కూడా ఒకవేళ షుగర్ పేషెంట్స్ ఎవరిలో ఏమైనా ఉంటే స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవాలి. అంటే ప్రతి నెల చూసుకొని షుగర్స్ చూసుకొని స్ట్రిక్ట్గా షుగర్స్ కంట్రోల్లో పెట్టుకుంటే దాంతో వచ్చే ఈ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం అరికట్టవచ్చు. అంటే సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళంటే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది మేడం? అంటే సడన్గా స్ట్రోక్ వస్తుంటాయి అంటే చాలామంది ప్రథమ చికిత్స ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కూడా ఒకటి ప్రథమ చికిత్స స్ట్రోక్ వస్తే ఎట్లా కాపాడాలని కూడా అన్ని ఉద్యోగులకు కూడా అంటే ప్రథమ ఆఫీసు ఏదైతే ప్రభుత్వ కార్యాలయ ఆఫీసులో కూడా ఏర్పాటు చేయడం అంటే వాళ్ళు ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు. అంటే ఈ సమయంలో అలాంటి చికిత్స చేస్తే మంచి బతకగలుగుతారా? మనకి స్ట్రోక్ వచ్చిన స్టార్టింగ్లోనే ఫస్ట్ 1-2 గంటల్లోనే మనం దాన్ని గుర్తించి ఆ టైంలోని మనం టైమ్లీ ట్రీట్మెంట్ గాన ఇస్తే పేషెంట్ చాలా వరకు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే పేషెంట్కి ఒకవేళ మనకి దగ్గరలో వాళ్ళకి స్టెంటింగ్ అంటే స్టెంట్ అనేది వేస్తాము బ్లాక్స్ ఉన్నప్పుడు. సో ప్రైమరీ పీసీఐ అని అంటాం. అది అవైలబుల్ ఉన్న దగ్గర పేషెంట్ కానీ ఉంటే డైరెక్ట్ ప్రైమరీ పీసీఐ చేయించుకోవడం అంటే వితిన్ 90 minutes మనకి టైం పీరియడ్ అనేది ఉంటుంది. డోర్ టు బెల్ ఉంటాయి మరి. సో ఆ అవైలబిలిటీ ఉన్న ఫెసిలిటీ దగ్గర ఒకవేళ పేషెంట్ కానీ ఇది అయితే దాంతో చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే థ్రాంబోలైసిస్ అని అంటాము. అది కూడా అంటే అక్యూట్ స్టెమీ పేషెంట్స్ అని ఉంటారు. మేజర్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు కూడా అది థ్రాంబోలైసిస్ అనేది ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ కూడా మనము వితిన్ టైం పీరియడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది ఇచ్చుకుంటే కూడా పేషెంట్లు చాలా వరకు బయటపడే అవకాశాలు ఉంటాయి. అట్లీస్ట్ మేజర్ కాంప్లికేషన్స్ అన్న ప్రివెంట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఇవి ఏవి అవైలబుల్ లేని దగ్గర అయినా మనకి జస్ట్ యాంటీప్లేట్లెట్స్ స్టాటిన్స్ అవి ఉంటాయి, ట్యాబ్లెట్స్ అవి ఉంటాయి. అవి అట్లీస్ట్ ఈవెన్ ఒకవేళ పేషెంట్ ఊర్లలో ఎక్కడైనా ఉన్న పిహెచ్సిలలో అక్కడైనా ఆ ట్యాబ్లెట్లు మీకు ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి. కనీసం అవి వచ్చేలోపు ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని ఈ హయ్యర్ సెంటర్కి వచ్చినా కూడా వాళ్ళని కాపాడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఎంత తొందరగా వాళ్ళకి ఇంటర్వ్యూన్ చేసుకుంటే వాళ్ళ తర్వాత వాళ్ళకి రిజల్ట్ అంత మంచిగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ. అయితే హార్ట్ స్ట్రోక్ ఎట్లా వస్తుందని కూడా మనకు మౌనికా రెడ్డి డాక్టర్ మనకి వివరంగా చెప్పారు. అయితే ముఖ్యంగా ఈ హార్ట్ స్ట్రోక్ని గుర్తించినప్పుడైతే ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం అంటే డాక్టర్ కన్సల్ట్ కావాలంటే ఇలాంటి ట్రీట్మెంట్ స్ట్రోక్ వల్ల ఇలాంటి ట్రీట్మెంట్ కూడా ట్రీట్మెంట్ చేస్తే మంచి బతకగలుగుతారని కూడా మనకు డాక్టర్ వివరంగా చెప్పారంటే ఎలాంటి సమయంలో కూడా అత్యవసరం మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే బాగుంటుందని మౌనికా రెడ్డి గారు తెలియజేశారు. ఇది ఈరోజు హెల్త్కి సంబంధించిన విషయాన్ని. సీనితో రామకొండ RTV మహబూబ్ నగర్.